అంబాల గ్రామం అంటే కాంగ్రెస్ పార్టీకి పెట్టింది పేరని హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వడతల ప్రణవ్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామంలోని బీఆర్ఎస్ బీజేపీకి చెందిన 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని అన్నారు. గ్రామంలో చారికిందికి దాదాపు 200 మంది పైగా యువకులు మహిళలు తోని పెద్ద ఎత్తున ఇక్కడ జాయినింగ్ కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంబాల, నేరెళ్ళ, పూన్పర్తి, శ్రీరాములపల్లి ఈ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో చేసే మంచి పనులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నచ్చి ఇక్కడ ఉన్న నా పైన అభిమానంతో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు జాయిన్ అయినారో వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసినాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఏవైతే అభివృద్ధి మా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో సంక్షేమానికి పెద్దపీట వేసుకుంటూ మేము ముందుకు పోతున్నాం. ఇక్కడ ఆల్రెడీ కమలాపూర్ మండల్కి ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి, సీసీ రోడ్ డ్రైన్ రూపంలో, ఇంకా స్కూల్స్ కిచెన్ కాంపౌండ్ వాళ్ళు, ఇంకా కిచెన్ కాంపౌండ్ వాళ్ళు, టాయిలెట్స్, ఈ 3 కాంపోనెంట్స్తో కూడా దాదాపు ఈ మండలానికి ₹1,00,00,000 మేము పెట్టుబడి జరిగింది. అవన్నీ వివిధ స్టేజ్లలో పనులు అవుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఇంకా ఏవైతే ఉన్నాయో పెండింగ్ పనులు, ముఖ్యంగా అది ఇరిగేషన్ సంబంధించింది కానివ్వండి, లేకపోతే హాస్పిటల్ సంబంధించింది కానివ్వండి, ముఖ్యంగా మొన్న కూడా మేము మంత్రి గారిని అడిగినప్పుడు పొన్నం ప్రభాకర్ గారిని కమలాపూర్ మండల్లో ఏవైతే బస్ స్టాప్ పెండింగ్ ఉందో అది కూడా మేము ప్రస్తావించడం జరిగింది. మన కలెక్టర్ గారు కూడా వచ్చి ఆర్డీఓ గారు కూడా దాన్ని సందర్శించిపోయినారు. అది కూడా అతి త్వరలో మంత్రితో మళ్ళొక్కసారి చర్చించి అవసరమైతే వారిని కూడా ఇక్కడ మనం ఆహ్వానించుకొని చూసి ఆ బడ్జెట్ శాంక్షన్ చేయించి పూర్తి చేసే కార్యక్రమం కూడా చేసుకుంటాం ముందుకు పోదాం. మేము ఏదైతే వేరే పార్టీ నాయకుల్లా నోటికి వచ్చినట్టు మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది ఎంతొస్తంత ఒక హద్దు అదుపు లేకుండా, సబ్జెక్ట్ లేకుండా వారు మాట్లాడడం జరుగుతుంది. అనేక రకమైన వాళ్ళు వర్క్స్ గురించి ప్రొసీడింగ్స్ తీసుకొచ్చినా అని చెప్పుడు, కానీ ఏ ఒక్కటి వాస్తవం లేదు. కార్యకర్తలు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే వాళ్ళు మోసం చేసి మొండి చేసి చూపెట్టారు. మరి అట్లాంటి నాయకులు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి మొత్తుకుంటున్నారు, సార్ మాకు అన్యాయం జరిగింది.